సాములందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఉన్న స్టేజ్లో తోటలు మొత్తం 70 నుండి 100 రోజుల క్రాపులన్నీ ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు తోటలన్నీ పూత మీద ఉన్నాయి, మంచి పూత మీద ఉన్నాయి. వచ్చిన కాయ మొత్తం ప్రతి ఒక్కటి మనం డ్రాప్ కాకుండా నిలబెట్టుకోవాలి. వచ్చిన కాయ ప్రతి ఒక్కటి నిలుపుకోవాలంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో డెలికేట్ను అలాగనే అందులో పెకాసిస్ కలుపుకోవాలి. డెలికేట్ వల్ల పనితనం వచ్చిన పూతని డ్రాప్ కాకుండా అలాగనే అత్యధిక పూతకి అలాగనే కాప్ సెట్టింగ్కి మంచిగా ఉపయోగపడుతుంది. కాబట్టి డెలికేట్ మందు స్ప్రే చేసుకోవాలి. దోమకు మనం మందు స్ప్రే అందులోనే దోమ కలుపుకోవాలి. ఎందుకంటే దోమ ఉంటేనే డెలికేట్తో దోమ వెళ్ళదు. కాబట్టి దోమకు పెకాసిస్ కలుపుకోండి. పెకాసిస్ వల్ల పై ముడత పోద్ది, కింద ముడత పోద్ది, మంచి గ్రోతింగ్ కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడు నల్లి కూడా అటాక్ అవుతున్నాయి. కాబట్టి తోటలన్నీ ఆగమవుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడే ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు 4 కాయలు నిలబెట్టుకుంటేనే మనం పెట్టిన పెట్టుబడి కూడా మనకి రావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి రైతులు ఒకటి గమనించండి. ఇప్పుడు డెలికేట్ మందుని స్ప్రే చేసుకుంటే 4 కాయలు మనకి మంచి కాప్ సెట్ అవుతుందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. అలాగనే వచ్చిన ప్రతి పూతని డ్రాప్ కాకుండా ఫినిష్గా నిలబెట్టుకోవాలి. ప్రతి ఫినిష్ వస్తుంది కదా, ఆ ఫినిష్ని మనం నిలబెట్టుకోవాలి. అంటే ఇవి చూడండి, ఈ విధంగా ఇప్పుడు వస్తున్న పూతలు అన్నీ ఫినిష్ రూపంలో ఈ వస్తున్న పూతలన్నీ డ్రాప్ కాకుండా మనం నిలబెట్టుకుంటే వచ్చిన పూత మొత్తం మంచి సెట్ అయ్యి మంచి దిగుబడి వస్తుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. డెలికేట్ను పెకాసిస్ కలుపుకోండి, లేకపోతే పూత రాలుతుంటే బోరాన్ కలుపుకోవచ్చు డెలికేట్లో. ఓకే, బాయ్.